తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాళ్ళు, మహిళా కార్యకర్తలు ఈ ప్రభుత్వంపై ఒక వినూత్నమైనటువంటి నిరసన తెలపడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చినా వాటిల్లో ముఖ్యమైనది మహిళలు ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం, మీరు ఎక్కడైనా తిరగచ్చు అని వాగ్దానం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలల కాలం అవుతున్నా కూడా దాని అమలుకు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి నిరసన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు తిరుపతిలో ఒక బస్సు ఎక్కి కూర్చోవడం జరిగింది. అక్కడ కండక్టర్ గారు వచ్చి టికెట్ అడగడం జరిగింది. టికెట్ లేదు కదా, ఈ రాష్ట్రంలో మా చంద్రన్న సీఎంగా ఉన్నాడు, మా చంద్రన్న గారి ఎలక్షన్స్కి ముందు రాబోయేది మన ప్రభుత్వం, మా చంద్రన్న సీఎం అయిన వెంటనే మీరు ఏ బస్సులైనా ఎక్కడికైనా పోండి, ఒకవేళ ఎవరన్నా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి, మా చంద్రన్న చూసుకుంటాడని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి కండక్టర్ గారు నవ్వి, అమ్మ చంద్రన్న లేడు గింద్రన్న లేడు మాకు తెలియదు, అవన్నీ మాకు ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు కానీ ఆదేశాలు కానీ లేవు, దయచేసి మీరు గొడవ చేయకుండా దిగి వెళ్ళిపోండి అని వాళ్ళతో చెప్పడం జరిగింది. సరే వాళ్ళేమో ఆ కండక్టర్తో కొట్లాట పెట్టుకోవాలని ఉద్దేశంతో ఏం పోలే, కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మీద నిరసన తెలపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మోసాలను ఇలా ప్రాక్టికల్గా వాటి సంబంధిత వాటితోనే నిరసన తెలిపితే ప్రజలకు కూడా ఈజీగా అర్థమైంది. ఇది చాలా మంచిది, ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచన రావడం కూడా మనం చూసినాం. వాళ్ళు చెప్పడమే కాదు, రాష్ట్రంలో ప్రతి పిల్లవాడికి, ప్రతి పెద్దవాడికి, వృద్ధులకు, అంటే సమాజం మొత్తానికి తెలుసు. ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు చెప్పిండ్రు, చాలా చెప్పిండ్రు. ఉచిత బస్సు గురించి ఎన్ని చెప్పిండ్రు. మీ చంద్రన్న ఉన్నాడు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏం కండిషన్ లేవు అప్పుడు మాట్లాడేటప్పుడు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలు దర్జాగా మీ సీట్లలో మీరు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించండి, మిమ్మల్ని ఎవరైనా టికెట్లు ఎడితే ఈ చంద్రన్న ఉన్నాడని చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఆ చంద్రన్న పేరు చెప్తే ఆ కండక్టర్ ఒప్పుకోలేదు స్వామి. ఎన్ని మోసాలు. అయినా ఏముంది, ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి మీకున్న ఇబ్బందులు ఏముంది? పక్కన కర్ణాటకలో అమలు అవుతుంది, తెలంగాణలో అమలు అవుతుంది. మళ్ళీ మీరు చెప్పే మోసాలు ఎట్లుండే దానిపైన అధ్యయనం చేయాలంట. ఏముంది అధ్యయనం చేయడానికి? ప్రతి మహిళకు సంబంధించి ఒక ఆధార్ గుర్తింపు కార్డు ఉంటుంది, ఏదో ఒక గుర్తింపు కార్డు ఒకటి తీసుకుని అది చూపిస్తే పోవచ్చు. దాన్ని మళ్ళా మన అసెంబ్లీలో ట్విస్ట్ చేయొచ్చు. ఒక మహిళా మంత్రి గారు అంటున్నారు, మేము చాలా దూరాలు చెప్పలేదు, అంటే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు చెప్పలేదు, ఏ జిల్లా వాళ్ళు అక్కడ మాత్రం ప్రయాణం చేయాలి, అది పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే. ఇన్ని రకాల ట్విస్టుల మీద ట్విస్టులు. మాకు చేత కాదని చెప్పరాదండి, మేము మోసం చేసినామని చెప్పరాదండి. ఎందుకు ఇవన్నీ? రోజుకొక ట్విస్టులు, రోజొక ఇబ్బందులు. మేము ఏదో పొరపాటున చెప్పినాం, అధికారం కోసం చెప్పినాం, మా వల్ల కాలేదు అని ఒప్పుకోండి. అలా ఒప్పుకున్నప్పుడు ప్రజలు కూడా ఇంకేం మీ గురించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఆర్టీకి సంబంధించిన ఆస్తులు అమ్ముకుంటున్నారు, ప్రైవేట్గా అమ్మేస్తున్నారు. దాదాపు 2000 ఎకరాలు ఎంత ఉందంట మరి ఆర్టీకి సంబంధించినట్టు ప్రభుత్వ స్థలం, దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు. కనీసం సరే సమాజాన్ని ఎటు మోసం చేసిన ఆ సమాజంలో భాగము, మహిళలు సంతోషంగా ఉంటారు, ఈ సమాజం సంతోషంగా ఉంటుంది. మహిళ ఏ మహిళని ఆ ఇంట్లో సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. మహిళ కంట కన్నీరు వస్తే ఆ కుటుంబం బాగుండదని ఎన్నెన్నో మన అనుభవాలు, ఎన్నెన్నో సూత్రాలు చూస్తూ ఉంటాం. అలాంటిది పట్ట పగులే కళ్ళు ఆర్పకుండా మీరు మహిళను మోసం చేస్తుంటే వాళ్ళకి ఇట్లాంటి వినూత్నమైన ఆలోచన రాకుండా ఎలా ఉంటాయి? మళ్ళా వాళ్ళను ఏదో ప్రభుత్వాన్ని వ్యతిరేకం చేసిందని పోలీస్ స్టేషన్లో తీసుకోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఎందుకు అసలు ఇది? ఎందుకు ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది? మీ వల్లే కదా. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని వాళ్ళు నిరసన తెలిపితే మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకుపోతారా? అది కాదు మీరు చేయాల్సింది. ఫస్ట్ మీరు మనం ఎందుకు ఇచ్చినప్పుడు మన బాధ్యత కదా అని ఆ కోణంలో ఆలోచించండి. ప్రతిదాన్ని రాజకీయ కోణం చూడొద్దు. ఏం వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు, నాయకులే మహిళలు కాదు కదా. వాళ్ళు ఏంటంటే ఒక పార్టీ తరఫున ప్రతిపక్షంలోనో లేదా అపోజిషన్గా ఉండరు కాబట్టి నిరసన కార్యక్రమాలు చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మిగతా మహిళలందరూ కూడా అదే విధమైనటువంటి భావన, ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది కదా. కాబట్టి మిగతా వాళ్ళు రాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి ఇలాంటి మనం చేయకూడదు అనేటువంటి దురాలోచన ఉంటే
అది ఏ విధమైన ఫలితాలు ఇస్తూ ముందు ముందు మీరు చూడబోతున్నారు. కాబట్టి దయచేసి చేయాల్సినవి సరే పెద్ద పెద్దవంటి చేయకపోయినా ఎటువంటి రిస్క్ లేకుండా సులభంగా అమలయ్యేటువంటి పథకం అది. దానిపై దృష్టి పెట్టండి. పెట్టలేదా అంతే.